న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీరామ నవమి సందర్భంగా రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. అక్కడ పంబన్ బ్రిడ్జిని రామేశ్వర తాంబరం రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు నిదర్శనంగా నడుస్తోంది. మన దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి మొదలుకొని బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తుంది. న్యూ పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న పిఎస్యు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మించింది. 2020లో పనులు ప్రారంభించింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సంబంధించి మరిన్ని విషయాలను మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఈ వంతెన, ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అలాగే ఓపెనింగ్ కి సంబంధించిన అప్డేట్స్. భారత ఇంజనీరింగ్ వ్యవస్థలో ఒక నూతన శకం అయితే ప్రారంభం కాబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ పనితనానికి ఒక అద్భుతంగా మారబోతోంది. అదే పంబన్ కొత్త బ్రిడ్జ్. పంబన్ కొత్త బ్రిడ్జికి సంబంధించి 2.8 కిలోమీటర్ల మేర మొత్తం దీన్ని అయితే నిర్మించడం జరిగింది. 2019లో అప్పుడు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ దీనికైతే శంకుస్థాపన చేయడం జరిగింది. వాస్తవానికి 1914లో పాత పంబన్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు. 100 ఏళ్లు గడిచిన తర్వాత దానికి టెక్నికల్ ఇష్యూస్ రావడంతో దాన్ని రిపేర్ చేసినప్పుడు కూడా సముద్రానికి సంబంధించిన ఉప్పు ఏదైతుందో దానివల్ల మొత్తం కూడా ఎప్పటికప్పుడు అది టెక్నికల్ గా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ తర్వాత తుప్పు పడుతూ ఉండడంతో అది ఎప్పటికప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తర్వాత అనేక సందర్భాల్లో రిపేర్లు చేసినప్పటికీ కూడా అది ఒక సెట్ కాకపోవడంతో 2022లో మొత్తం కూడా అక్కడి నుంచి రైళ్లు వెళ్లడానికి అనువుగా లేదు. కాబట్టి 2022లో చివరి రైలు అక్కడి నుంచి అయితే ప్రయాణించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2019లో నరేంద్ర మోడీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్వీఎన్ఎల్ దీని మొత్తం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్వీకరించిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. కరోనా సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. కానీ 2001 నుంచి వేగంగా వడివడిగా అడుగులు వేస్తూ పూర్తి స్థాయిలో నిర్మాణం మొత్తాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలైతే మనకి కనిపిస్తుంటాయి. మనం హెచ్ఎంటీవీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ఎక్స్క్లూజివ్ గా పంబన్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి వర్టికల్ బ్రిడ్జ్ రూపంలో పాత బ్రిడ్జ్ చూస్తే మొత్తం కూడా ఇలా ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి దాదాపు గంట సమయం పట్టేది. కానీ ఇప్పుడు వర్టికల్ రూపంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఉన్న ప్లేస్ నుంచి, అంటే ఏదైతే ట్రాక్ ఉంటుందో ట్రాక్ నుంచి పైకి లేవడం జరుగుతుంది. 17 మీటర్ల ఎత్తు వరకు కూడా లేస్తుంది. కింద నుంచి వెళ్లే ఓడలు ఏవైతుంటే వాటికి సానుకూలంగా ఉండే విధంగా దాన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా గతంలో పాత పంబన్ బ్రిడ్జ్ నేరుగా కూడా ఒకటే ఉండేది. కానీ కొత్త పంబన్ బ్రిడ్జికి సంబంధించి టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక సబ్ స్టేషన్ ని కూడా అక్కడే నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ మొత్తం టీం అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. పాత పంబన్ బ్రిడ్జ్ కేవలం రైలు వెళ్లే సమయంలో ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కనే ఒక చిన్నది ఏర్పాటు చేశారు, అక్కడ మాత్రమే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త పంబన్ బ్రిడ్జ్ కి వచ్చేసరికి ఒక ట్రాక్ ని, ప్రత్యేకమైన ట్రాక్ ని ఏర్పాటు చేశారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ పనులు చేసుకునే వాళ్ళు సులభంగా చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. వీటన్నిటికీ తోడు తుప్పు పట్టకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకమైన మెటీరియల్ కూడా వాడడం జరిగింది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కావడం, ఉప్పు నీరు మొత్తం కూడా ఉప్పుగా ఉంటుంది. కాబట్టి గత బ్రిడ్జిని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. గత బ్రిడ్జి కేవలం 10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైలు వెళ్లేది. కానీ ఇప్పుడు బ్రిడ్జ్ 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా డిజైన్ చేసినప్పటికీ కూడా కేవలం 70 కిలోమీటర్లతో వెళ్లే విధంగానే దాన్ని సిద్దం చేశారు. అత్యవసరమైతే 80 కిలోమీటర్లు వాడుకునే విధంగా కూడా వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ బ్రిడ్జ్, వర్టికల్ బ్రిడ్జ్ ఏదైనా పైకి లిఫ్ట్ చేసే సమయంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఆ పక్కనే ఉన్న కంప్యూటర్ స్క్రీన్స్ ఉంటాయి, వాటికి పూర్తి సమాచారం వెళ్తుంది. సమాచారం వెళ్ళిన వెంటనే దాని టెక్నికల్ ఇష్యూని రెక్టిఫై చేసే విధంగా ప్రత్యేకమైన ఇంజనీరింగ్ వ్యవస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ మొత్తానికి ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ప్రతి తెలుగు వ్యక్తి కూడా గర్వంగా ఫీల్ అయ్యే పంబన్ బ్రిడ్జ్ విషయం మరొకటి. ఆ డిజైన్ మొత్తాన్ని కూడా, అంటే మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని అక్కడ దగ్గరుండి పని మొత్తాన్ని చేసింది కూడా ఇన్ఛార్జ్ ఇంజనీర్ గా బాధ్యతలు తీసుకున్న చక్రధర్. ఆయన విజయనగరం జిల్లా వాసి. ఆయన సంబంధించి మొత్తం ఈ 4 ఏళ్ల కాలంలో ఆయన దగ్గరుండి పనులు మొత్తం కూడా చేపించారు. కాబట్టి పంబన్ బ్రిడ్జ్ లో ఒక తెలుగు వ్యక్తి చాలా కీలకంగా
వ్యవహరించాలని చెప్పాల్సి ఉంటుంది. వీటికి తోడు వాస్తవానికి గత పంబన్ బ్రిడ్జ్, పాత పంబన్ బ్రిడ్జ్ ఏదైతుందో అది కేవలం ఒక ట్రాక్ మాత్రమే ఉంది. కానీ ప్రస్తుత పంబన్ బ్రిడ్జ్ రెండో ట్రాక్ ను కూడా రెడీ చేస్తున్నారు. కాకపోతే ఈ ట్రాక్, మొదటి ట్రాక్ ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొచ్చిన తర్వాత పక్కన పనులు చేసే విధంగా దాన్ని కూడా డిజైన్ చేసి పెట్టుకోవడం జరిగింది. త్వరలో దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తం 530 కోట్ల రూపాయలతో 5 ఏళ్ల కింద పనులు ప్రారంభించి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా సాధించారు. అయితే వాస్తవానికి గత డిసెంబర్లోనే పనులు మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్లు అన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఐఐటికి సంబంధించిన నిపుణులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ముంబై, అలాగే మద్రాసు సంబంధించిన ఐఐటి నిపుణులు అక్కడికి రావడం జరిగింది. టెక్నికల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే ఈ బ్రిడ్జ్ ప్రారంభానికి అయితే సిద్ధం కావడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పంబన్ బ్రిడ్జ్ అనేది దేశ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఒక మరపురాని రోజు. అది రేపు రాబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నరేంద్ర మోడీ ఈ బ్రిడ్జ్ ని అయితే జాతికి అంకితం చేయబోతున్నారు. శీల, ఆర్కే, ఈ బ్రిడ్జికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 60 సంవత్సరాల వరకు కూడా ఇనుము తుప్పు పట్టకుండా ప్రత్యేకంగా పెయింటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే లిఫ్ట్ విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి కూడా చెప్పండి కొన్ని. అయితే శీల, మనం వాస్తవానికి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఆర్బీఎన్ఎల్ సంబంధించిన అధికారి, అలాగే మన తెలుగు వ్యక్తి చీఫ్ ఇన్ఛార్జ్ ఇంజనీర్ గా ఉన్న చక్రధర్ మనకి దానికి సంబంధించిన మొత్తం వివరాలను కూడా వివరించడం జరిగింది. అసలు ఏ విధంగా పైకి లేస్తుంది, ఏ విధంగా ఆపరేట్ చేస్తారు దీని మొత్తాన్ని అనేది కూడా, కమాండ్ కంట్రోల్ నుంచి ఎలా చేస్తారు అనేది మొత్తం కూడా చెప్పడం జరిగింది. అయితే మొదట 3 నిమిషాల్లోనే వాస్తవానికి గతంలో 16 మంది దాదాపుగా 40 నిమిషాల పాటు పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి రావడానికి దానికోసం శ్రమ పడేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదు. మొత్తం కూడా మిషనరీ ద్వారా, లోపల ఏదైతే మిషనరీ ద్వారానే మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేవలం 3.5 నిమిషాల్లోనే లిఫ్ట్ పైకైతే వర్టికల్ పైకి మొత్తం కూడా లేవడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా 2 దూలాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి కూడా 320 టన్నులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పైకి కొంతవరకు లేవడం వరకు మాత్రమే కరెంటు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దానికి ఏర్పాటు చేసిన సెన్సార్లు వీటి మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేశారు. స్కాడా అనే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. స్కాడా ఏంటంటే ఒకవేళ భారీ గాలులు వీస్తున్న సమయంలో, ఎందుకంటే మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం కావడంతో ఎక్కువ పెద్ద మొత్తంలో గాలులు అనేవి వీసడం జరిగిన సమయంలో వెంటనే ఈ స్కాడా అనేది తీసుకోవడం జరుగుతుంది. దాన్ని నియంత్రించే విధంగా కూడా ఈ టెక్నికల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి స్కాడా అనేది చాలా కీలకంగా ఈ వ్యవస్థ మొత్తంలో కూడా మారబోతుంది. అలాగే వాస్తవానికి గత బ్రిడ్జ్ మనం చూసుకుంటే దాదాపు 100 ఏళ్ళు రావడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 50 ఏళ్ల పాటు ఈజీగా మనిక ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న దానికి సంబంధించిన రిపేర్లు చేస్తే మరొక 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కూడా వస్తుంది అనేది ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 10 మంది టాప్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్రైన్ వస్తున్న సమయంలో కేవలం 3 నిమిషాలు మాత్రమే ఇక్కడ లేట్ అయ్యే అవకాశం ఉండడంతో గత పంబన్ బ్రిడ్జ్ కి సంబంధించి కేవలం 18 రైళ్లు మాత్రమే ఇక్కడ రాకపోకలు సాగించేవి. ఇది మండపం నుంచి పంబన్, రామేశ్వరానికి వెళ్లడానికి కేవలం 18 రైళ్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే టైం చాలా తక్కువ తీసుకుంటుండడంతో ఎక్కువ రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ కూడా కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా 30 రైళ్లను వివిధ రాష్ట్రాల నుంచి కూడా 30 రైళ్లు నడిచే విధంగా కూడా వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. కేవలం 3 నిమిషాలు మాత్రమే పైకి లిఫ్ట్ చేయడానికి పడుతుంది. అలాగే కిందకి రావడానికి కూడా కేవలం ఇంకొక 1.5 నిమిషం పడుతుంది. అంటే మొత్తం 5 నిమిషాల్లో వర్టికల్ బ్రిడ్జ్ అనేది పైకి లేవడం జరిగింది, మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి టెక్నికల్ గా కూడా అన్నిటినీ కూడా టెక్నికల్ గా పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ నిపుణులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. శీల, రైట్. థ్యాంక్ యూ ఆర్కే.